నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా మే మాసము 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు గ్రహస్థితులు వాటి గోచారాన్ని ఆధారంగా చేసుకుని శాస్త్రోక్తంగా మేషరాశి నుంచి మీనరాశి వరకు వారరాశి ఫలాలని తెలియజేయబోతున్నానండి. ఈ వారంలో ప్రారంభమునందు గ్రహాల యొక్క స్థితిగతులు చూసినట్లయితే ముఖ్యంగా మేషరాశిలో రాహువు సంచారం చేయగా వృషభములో సూర్యుడు బుధుడు, తులలో కేతువు, మకర రాశిలో ఏ గ్రహాలు లేకపోవడము, అయితే ఇప్పుడు అతిచారం చెంది శని కుంభములోకి వెళ్ళడము, అక్కడ కుజుడు కూడా ఉండడం జరిగింది. అదే సమయంలో మీకు 17వ తారీఖున కుజుడు గోచారాన్ని కొనసాగించబోతున్నారు, మీనంలోకి వెళ్తారు. ఆల్రెడీ మీనంలో శుక్రుడు మరియు గురువు ఉన్నారు. 17వ తారీఖున 3 గ్రహాలు అక్కడ సంచారాన్ని కొనసాగిస్తాయి. అయితే చంద్రుని యొక్క సంచారం చూసినట్లయితే తులాలోను, వృశ్చికములోను, ధనుస్సులోను, మకర రాశిలో కూడాను ఈ వారమంతా సంచారాన్ని కొనసాగిస్తాయి. తత్ఫలితంగా మనం గమనించినట్లయితే మీనరాశి వారికి, మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, అలాగే మిథున రాశి వారికి కూడాను చంద్రాష్టమం సంభవిస్తుంది. ఆ సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలు కూడాను ఆయా రాశుల గురించి చర్చించేటప్పుడు మీకు తెలియజేయడం అనేది జరుగుతుందండి. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో మేషరాశ్యాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానానికి కూడా అధిపతి అయ్యి 11, 12 స్థానాల్లో సంచారాన్ని కొనసాగిస్తారండి. 16వ తారీఖు వరకు మీకు లాభస్థానంలో ఉండి చాలా వరకు అనుకూలతని ఇస్తున్నారు. వృత్తి వ్యాపారాల్లో కూడా సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఉంటుంది. 17వ తారీఖు నుండి కుజుడు 45 రోజుల పాటు మీకు వ్యయ స్థానంలో సంచారాన్ని కొనసాగించడము, అది అయన వ్యయన శయన భోగస్థానం అవ్వడం వలన మీ ఊరు నుంచి దూరంగా వెళ్ళి నివసించవలసినటువంటి పరిస్థితి ఏర్పడము, ఆ వ్యయ స్థానంలో మీకు భాగ్యాధిపతి అయినటువంటి బృహస్పతి ఉండడము, మరియు ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు కూడా సంచారాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి మొత్తం మీద మీకు లగ్జరియస్ లైఫ్ అనేది ఈ వారము ఫామ్ అవడానికి అవకాశం కూడా కనబడుతుంది. తండ్రికి హాస్పిటాలిటీ ఖర్చులు తగ్గబోతున్నాయి. కుటుంబంలో స్త్రీల యొక్క సహాయ సహకారాలు అధికంగా ఉండబోతున్నడంలో సందేహమే లేదండి. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో లాభదాయకంగానే ఉంటుంది. విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థిగా ఉన్నటువంటి వారు చదువుతూనే వారు ఏమైనా పార్ట్ టైం బిజినెస్ కానీ పార్ట్ టైం జాబ్ కానీ చేస్తే కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. లోన్లకు వెళ్ళే వారికి అనుకూలంగా ఉంటుంది. జాబ్కి ప్రయత్నించే వాళ్ళు కూడాను ఈ సందర్భంలో వారికి జాబ్ ప్రాప్తించే అవకాశం కూడా కనబడుతుంది. ఆరోగ్యంలో కూడాను వీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే నడుముకు సంబంధించిన నొప్పి, స్పైనల్ కార్డ్ ప్రాబ్లం అంటారు, అది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉందండి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే 15వ తారీఖున మీకు చాలా వరకు సౌఖ్యవంతమైన జీవితం ఏర్పడుతుంది. దాంపత్య అనుకూలతలో సక్సెస్ఫుల్ లైఫ్ అనేది కనబడుతుందని చెప్పొచ్చు. అయితే మీకు 16, 17వ తారీఖులో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి. రోడ్డు సంబంధమైనటువంటి ప్రమాదాలు కానీ చిన్న చిన్న దెబ్బలు తగిలించుకునే అవకాశం ఉంది. కాబట్టి తొందరపాటుగా వాహనం నడపకుండా ఉంటేనే మంచిదని మాత్రం నేను చెప్పగలను.
అయితే మీకు 18, 19వ తారీఖులు ఏమైనా బాగుందా అంటే తండ్రితో వైరం పెట్టుకోకుండా ఉంటే సక్సెస్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గురువుల్ని ధిక్కరించకుండా ఉంటే కూడా సక్సెస్గా ఉంటుందని కూడా చెప్పగలను. అదే సమయంలో 21, 20వ తారీఖుల్లో చాలా వరకు వృత్తి వ్యాపారంలో కానీ అలాగే మీ అత్తగారి కుటుంబంతో కానీ సక్సెస్ఫుల్ లైఫ్ అనేది కనబడుతుంది. అంటే ఏమిటంటే ఇంతవరకు ఉన్నటువంటి అపజయాలు అలాగే ఇంతవరకు ఉన్నటువంటి నిందలు అవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందని. అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో కొద్దిగా కోపం తగ్గించుకొని ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. ముక్కోపుతనాన్ని తగ్గించండి. చిన్న చిన్న దూర ప్రయాణాలు ప్లాన్ చేస్తుంటారు, అది సేఫ్ జోన్ అయితే వెళ్ళండి, లేదంటే విరమించుకోవడం కూడా మంచిదండి. భరణీ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మీకు విశేషించి 15వ తారీఖున చాలా అనుకూలంగా ఉంది. ఆ తదుపరి 20, 21వ తారీఖుల ఈ 3 రోజులు కానీ మీకు ఆర్థిక ఎదుగుదలనిచ్చే విధంగా కూడా ఉంది. కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారము 16వ తారీఖు వరకు లాభదాయకంగా ఉంటుంది. ఆ తదుపరి కొద్దిగా కోపతాపాలను పెంచుకోవడం వల్ల ఉద్యోగంలో స్థాన చలనం అవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇందులో జాగ్రత్త పడాలి. సుబ్రహ్మణ్య స్వామిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు యోగవంతంగా ఉంది. ముఖ్యంగా లాభస్థానంలో సంచారం చేయడము, అది కూడా షష్ఠమాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు అనుకూలంగా ఈ సందర్భంలో ఉండడం అనేది జరిగింది. అంతేకాకుండా బృహస్పతి కూడాను మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి శుక్రునితో కలిసి లాభస్థానంలో అలరించడము, పూర్వీకుల నుంచి మీకు మంచి పేరు ప్రఖ్యాతులు రావడము, మీరు చాలా కష్టపడుతున్నారు అనేటువంటి కితాబు ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే ఒకటి, మీరు ఎంత కష్టపడినా కానీ కరెక్ట్ సమయానికి మీరు ఆహారాన్ని భుజించితే అనారోగ్యం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, ఆడవాళ్ళకైతే యుటరస్ సంబంధమైన దోషాలు, పీసీఓడి ఇలాంటివి సమస్యలు రావడానికి అవకాశం కనబడుతుంది. షుగర్ ఉంటే మాత్రము చాలా వరకు ఆ సమయానికి మించి మీరు ఆహారానికి వెళ్ళకండి. కరెక్ట్ సమయానికి ఆహారాన్ని తీసుకోండి, ఇది మీరు గమనించాలి. 17వ తారీఖు నుండి లాభస్థానంలోకి కుజుని సంచారం ఉంది కాబట్టి మీ యొక్క లక్ష్యము, మీ యొక్క ఆశలు, మీ కోరికలు అన్ని కూడా నెరవేరడానికి అవకాశం ఉంది. 10వ స్థానంలో శని సంచారం వలన మీకు తప్పనిసరిగా శ్రమకు తగిన ఫలితం కూడా రావడానికి అవకాశం ఉంది. అయితే కేతువు ఇప్పుడు షష్ఠమ స్థానంలో సంచారం చేయడము, అక్కడ 15వ తారీఖున చంద్రుడు రావడం అనేది జరిగింది కాబట్టి మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో ఎవరైనా మిమ్మల్ని జామీను కానీ లేదా ఒకళ్ళతా పుచ్చుకోమని కానీ చెప్తే కొద్దిగా దూరంగా ఉంటేనే మంచిది, లేకపోతే మీరు బుక్ అయిపోతారు. దానివల్ల మీరు భరించాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. 16, 17వ తారీఖులో చాలా వరకు సౌఖ్యవంతమైన జీవితం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సక్సెస్ఫుల్గా మీరు గడుపుతారు ఆ రోజు. అలాగే భాగస్వామి వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. కానీ 18, 19వ తారీఖుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రయాణాలు తగ్గించండి. ఉన్నత విద్యను చదువుకోవడానికి వెళ్ళినటువంటి వారి బిడ్డలు చాలా వరకు చాలా హెచ్చరికగా ఉంటే కూడా మంచిది. 20, 21వ తారీఖున వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటుంది. మీకు ఈ వారంలో విద్యార్థులకు చాలా వరకు సక్సెస్ఫుల్గా ఉన్నట్టుగా అనిపించినా కానీ కొద్దిగా ఎక్కువ శ్రమ తీసుకుని ముందుకెళ్ళాలి. వీరు అవకాశాల కోసం వెళ్ళాలి కానీ వారి కోసం అవకాశాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దగ్గరికి రావు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా దైవ ఆరాధన చేసి ముందుకు కదలండి, మంచి ఫలితాలు వస్తాయి. అదే సమయంలో ఇక్కడ కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఆర్థికంగా ఎదుగుదల ఉన్నట్టుగా ఉన్నా కానీ కుటుంబానికి అధిక ఖర్చులు పెట్టవలసిన పరిస్థితి ఈ వారం కనబడతా ఉంది. అలాగే రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారు ఈ వారం చాలా తెలివితేటలతో ముందుకెళ్తారు. అయితే కొద్దిగా సోమరితనం ఉంటుంది. ఆ సోమరితనాన్ని వదిలేసుకుని కానీ ముందుకెళ్తే సక్సెస్గా మీ పని మీరు కంప్లీట్ చేసుకుని కూడా రావడానికి అవకాశం ఉంది. అలాగే మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం మొత్తం మీద లాభదాయకంగా ఉంటుంది. మీకు శ్రమకు తగినటువంటి ఫలితాలు వస్తాయి.
స్వయం వృత్తుల్లో ఉన్నటువంటి వారికైతే అడుగడుగునా కొన్ని ఆటంకాలు మీ దగ్గర పనిచేసే లేబర్స్ వలన కలిగినప్పటికీ ధన సహాయం మాత్రం సకాలంలో అందడానికి అవకాశం ఉంది. అయితే మీరేం చేయాలంటే ఈ వారంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం జాగ్రత్త పడాలి. స్త్రీల పరంగా అవమానాలు పొందడానికి అవకాశం ఉంది, లేదా అక్కడ ఉన్నటువంటి స్త్రీలు పురుషుల ద్వారా కొద్దిగా ఇబ్బందులు, నిందలు, అసహనానికి గురి అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. అందువల్ల దుర్గామాతను అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో మిథున రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు వ్యయ స్థానంలో సంచారం చేయడము, అక్కడ మీ రాశికి తృతీయాధిపతి అయిన సూర్యుడు కూడా ఉండడం అనేది జరిగింది. కాబట్టి మీ యొక్క కనిష్ట సోదరీమణులకు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి, లేదా వారు ఒకవేళ ఇతర దేశాల్లో ఉంటే వారు అక్కడ కొద్దిగా శ్రమ తీసుకొని కొనసాగించవలసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. హాస్పిటాలిటీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ముఖ్యంగా మనం చెప్పాలనుకుంటే చర్మ సంబంధమైన వ్యాధులు కావచ్చు, కీళ్ల నొప్పులు ఇలాంటివి ప్రబలంగా రావడానికి అవకాశం ఉంటుంది. అయినా భయపడాల్సిన అవసరం లేదు. మీరు తక్కువ ఖర్చుతోనే అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతులుగా మారడానికి ఇక్కడ అవకాశం కనబడతా ఉంది. 10వ స్థానంలో గురువు అలాగే శుక్రుడు ఉండడము, అది కూడాను మీ రాశికి పంచమాధిపతి అవడం శుక్రుడు, మొత్తం మీద చాలా వరకు ఆరోగ్యకరమైనటువంటి ఉద్యోగ వాతావరణం కనబడుతూ ఉంది. వ్యాపారంలో అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. పదవిలో ఉన్నతి రావడానికి లేదా ట్రాన్స్ఫర్ అవడానికి కూడా అవకాశం కనబడుతూ ఉంది. 17వ తారీఖున భాగ్యస్థానంలో ఉన్నటువంటి మీ యొక్క లాభాధిపతి దశమ కేంద్ర స్థానంలోకి సంచారం చేయడం అనేది జరిగింది. కాబట్టి అన్ని విధాలుగా యోగదాయకంగా 17వ తారీఖున ఉంటుంది. మీకు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. లాభాలు ఆశించిన విధంగా ఉంటాయి. అయితే శని భాగ్యస్థానంలో సంచారం చేయడం వల్ల తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అబ్డామన్ సంబంధమైన సమస్య ఏదైనా విస్తృతంగా రావడానికి అవకాశం ఉంటుంది, ఇందులో జాగ్రత్త పడండి. అలాగే బోన్ మ్యారో సంబంధమైన దోషాలు కూడా వెంటాడతాయి, అల్సర్ లాంటివి కూడా. అయితే ఈ వారంలో మీకు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి 15వ తారీఖున మీ పిల్లల విషయంలో జాగ్రత్త పడండి. వారు తీసుకునే నిర్ణయాలు, ముఖ్యంగా జ్యేష్ఠ సంతానం, వాళ్ళ స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉండవు. అందువల్ల మీకు కొద్దిగా చెడ్డ పేరు రావడానికి అవకాశం ఉంటుంది. 16, 17వ తారీఖులు అయితే ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అయితే లోన్కి వెళ్ళేటప్పుడు మాత్రము డూప్లికేటు మరియు పోర్చరీ సంబంధమైన సంతకాలతో ఎవిడెన్స్ రాంగ్గా మాత్రం వెళితే చట్టబద్ధమైన చర్యలకు గురి అవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడతా ఉంది. 18, 19వ తారీఖులో చాలా వరకు అనుకూలంగా ఉంది. భాగస్వామి వ్యవహారాల్లో సక్సెస్ అవుతారు. కుటుంబ వ్యవస్థ అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు ఈ వారంలో 20, 21వ తారీఖులు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఆ 2 రోజులు చంద్రాష్టమం ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఆచితూచి 1కి 4 సార్లు ఆలోచించి తీసుకుంటేనే అది సక్సెస్ వైపు నడుస్తుందనడంలో సందేహమే లేదండి. అయితే మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో తండ్రి యొక్క ఆదేశానికి గురి అవ్వాల్సినటువంటి బిడ్డలు ఉంటారు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఆ తండ్రి మీకు ఎంత శత్రువుగా ఉన్నా ఆయన వల్లనే మీకు జీవితం అనేది ఏర్పడబోతుంది త్వరలో. అదే సమయంలో ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారు మన దేశంలో ఉన్న ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి ఆస్తిపాస్తులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కానీ స్త్రీలకు కొద్దిగా అనారోగ్యం హేతువులు కనబడుతున్నాయి, ఇందులో జాగ్రత్త పడండి. పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారము తప్పనిసరిగా తండ్రి ద్వారా విభేదాలు రావడము, అలాగే కాలుకి సంబంధించినటువంటి లేదా మోకాలకు సంబంధించినటువంటి అనారోగ్య హేతువులు రావడం అనేది కనబడుతుంది. కానీ కష్టానికి తగిన ఫలితం మాత్రం ఖచ్చితంగా ఈ వారము ఈ మిథున రాశి వారికి వస్తుందనడంలో ఎలాంటి సందేహమే లేదండి. అయితే ఈ వారంలో మీరు చేయవలసింది ఏమిటంటే ఈశ్వరుని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి.
కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. అయితే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో 15వ తారీఖున చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనానికి అధిక ఖర్చులు అవ్వడానికి అవకాశం ఉంది. సొంత ఊరిలో ఉన్నటువంటి స్థలం మీద కొద్దిగా లిటిగేషన్ నడుస్తూ ఉంది. అందులో మీరు పెద్దల యొక్క సమక్షంలో వాటిని పరిష్కారం చేసుకుంటే కూడా మంచిది. 16, 17వ తారీఖుల్లో మీ యొక్క జ్యేష్ఠ సంతానం మీద వస్తున్నటువంటి నిందలు కానీ, ప్రేమ సంబంధమైన వ్యవహారాలు కానీ సమస్య పోవడానికి అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంకా కూడా దాని సమస్య కొనసాగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి అది పూర్తిగా మీరు ఆ వ్యవహారం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. 18, 19వ తారీఖుల్లో ఉద్యోగరీత్యా అనుకూలము, ప్రమోషన్ కానీ లేకపోతే ఉన్నతి కానీ రావడం, ఉన్నతితో పాటు ఇంక్రిమెంట్ పెరగడం కూడా అవకాశం ఉంటుంది. అయితే లోన్కి వెళ్ళినప్పుడు మీ తండ్రి యొక్క సహాయ సహకారాలు తీసుకొని కానీ మీరు ముందుకెళ్తే త్వరగా లోన్ శాంక్షన్ అవుతుంది. భార్యాభర్తల మధ్య వివాదాలు తగ్గుముఖం పట్టబోతున్నాయి 20, 21వ తారీఖులో. అదే సమయంలో ఇప్పుడు ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమ శని జరుగుతుంది. కాబట్టి శని అతిచారం చెందడం వల్ల మీరు బాంధవ్యాల్లో కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి. రక్త సంబంధికులతో కానీ దాయాదులతో మాట్లాడేటప్పుడు మీరు చెప్పే ప్రతి మాట కూడా అది కాంట్రవర్సీగా మారడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. అలాగే భాగ్యాధిపతి భాగ్యస్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది. మరియు లాభాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా అందులో ఉన్నారు. కాబట్టి మొత్తం మీద అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్నట్లుగా మీ ఆశలు నెరవేరబోతున్నాయి. గృహ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉన్న చిక్కులన్నీ తొలగిపోతున్నాయి. డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నటువంటి వారు కూడాను మీ యొక్క హాయ్ బై ఫ్రెండ్స్ వలన ఆ విషయం నుంచి గట్టున పడడానికి కూడాను అవకాశం కనబడతా ఉందండి. అయితే ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి పునరుషు నక్షత్రం ముఖ్యంగా వారు చెందినటువంటి వారు ఎవరైతే ఉంటారో వీరు కొద్ది గడ్డు కాలాన్ని పొందుతున్నారు. ఆర్థిక ఎదుగుదలలో కొద్దిగా కుంటుపడుతుంది. ఆర్థికంగా మీరు పొదుపు చేయవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. అనవసరమైన ఖర్చులకు మాత్రం వెళ్ళకండి. పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారు ఎవరైతే ఈ వారంలో పెద్ద పెద్ద మెషినరీస్ దగ్గర పనిచేస్తుంటారో వారి యొక్క కాళ్ళు చేతులకు సంబంధమైనటువంటి చిన్న చిన్న అనారోగ్య ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. యాక్సిడెంటల్ గా దీని నుండి జాగ్రత్త పడండి. ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. మొత్తం మీద మీ కుటుంబంలో ఉన్నటువంటి భాగస్వామితో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కొద్దిగా ఎక్కువ శ్రమ తీసుకొని జ్ఞాపశక్తిని పెంచుకునే మార్గంలో వారు ప్రణాళికలు రచించాల్సినటువంటి అవసరం కూడాను ఉంటుందన్నమాట. అయితే ఈ వారంలో అధికంగా గణపతిని ఆరాధన చేయండి. ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందండి. సింహరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే సింహరాశ్యాధిపతి అయినటువంటి సూర్యుడు ధనస్థానాధిపతి అయినటువంటి బుధునితో కలిసి దశమ కేంద్ర స్థానంలో సంచారం చేయడం వలన వృత్తి వ్యాపారాల్లో కానీ లావాదేవీల్లో కానీ ఆర్థిక ఎదుగుదలలో కానీ చాలా వరకు యోగవంతంగా ఉందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే అష్టమ స్థానంలో శుక్రుడు గురువు ఉండడం వల్ల కొద్దిగా శ్రమకు తగినటువంటి ఫలితం తగ్గడానికి అవకాశం ఉన్నప్పటికీ ముఖ్యంగా మీరు పూర్వం చేసినటువంటి పుణ్యాన్ని బట్టి పూర్వీకుల నుంచి మంచి మాట కానీ బాగా పరిష్కారాలు అంటారు కదండి ఆస్తిపాస్తుల విషయంలో అలాంటివి అనుకూలించడానికి అవకాశం ఉంది. లాటరీ కానీ షేర్ మార్కెటింగ్ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొద్దిగా లాభదాయకంగా ఉందని కూడా చెప్పవచ్చు. ఉన్నతమైనటువంటి ఆశయాలతో ముందుకు వెళ్తూ ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే ఉంటారో ఇలాంటి ఆశయాలు మంచి ఆశయాలతో ముందుకు వెళ్తున్నటువంటి వారు అంటే ఎక్కువగా స్త్రీలకు ప్రయారిటీ ఇచ్చినటువంటి కుటుంబాలు, స్త్రీలు ఉన్నటువంటి రంగాల్లో వారిని వారి బాస్ గాని గమనిస్తూ మంచిగా కానీ చూసుకుంటే ఆ యొక్క వ్యవస్థ, ఆ యొక్క ఇన్స్టిట్యూషన్, ఆ యొక్క ఫ్యాక్టరీ కావచ్చు అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి ఈ వారం అనుకూలిస్తా ఉంది. సమసప్తమ స్థానంలో శని ఉండడము కుజుడు కూడా ఉండడం వలన
మొదట 16వ తేదీ వరకు కొద్దిగా ఆటంకమైనటువంటి సన్నివేశాలు జరిగినప్పటికీ భార్యాభర్తల మధ్య, అలాగే భాగస్వామి వ్యాపారాల మధ్య కూడాను ఆ తదుపరి చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది 17వ తారీఖు నుంచి. కానీ మీరు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న దెబ్బలు తగిలించుకోవడం కావచ్చు, లేదా వాగ్విధాలు జరగడం కానీ అవకాశాన్ని చూపిస్తున్నాయి గ్రహాలు. 15వ తారీఖున మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎంత ధైర్యంగా మీరు నిర్ణయాలు తీసుకున్నా కానీ అది చట్టానికి వ్యతిరేకంగా మాత్రం నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. 16, 17వ తారీఖుల్లో తల్లి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్లని యూనివర్సిటీ నుంచి కానీ కాలేజీ స్కూల్స్ నుండి చక్కగా సేకరించే విధానాన్ని తెలుసుకుని ముందుకెళ్ళాలి. ఉన్నలే మన కాలేజీలోనే కదా ఉంటుంది, మన స్కూల్లోనే ఉంటుంది కదా, మన యూనివర్సిటీలోనే కదా ఉంటుంది ఎప్పటికైనా కానీ ఈ సర్టిఫికేట్లను వదులుకుంటే మాత్రం తర్వాత ఇబ్బంది పడతారు. అలాగే 18, 19వ తారీఖులో మీ యొక్క జ్యేష్ఠ కుమారుడు లేదా జ్యేష్ఠ సంతానం ఎవరైనా కావచ్చు, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వారికి సైనస్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి కరోనా తగ్గిపోయింది అనుకుంటున్నారు కొంతమంది, కానీ అందులో ఏదో ఒక చోట మూలాల్లో ఉంది కాబట్టి ఇందులో జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంది. ఇందులో ముఖ్యమైన పాత్ర ఈ జ్యేష్ఠ సంతానం మీద పనిచేస్తుంది. ఉద్యోగరీత్యా అనుకూలంగా ఉండబోయేది ఎప్పుడంటే 20, 21వ తారీఖున చాలా యోగవంతంగా ఉంటుంది. అయితే కొద్ది కష్టపడితే మాత్రం ఫలితం రావడానికి, ఆ ఉద్యోగ ప్రాప్తి పొందడానికి అవకాశం కనబడతా ఉంది. అయితే ఇక్కడ మఖా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం మొత్తం మీద అనుకూలంగా ఉన్నటువంటి రోజుల గురించి మీకు చెప్తాను. అందులో 18, 19వ తారీఖుల్లోనూ 20, 21 ఈ 4 రోజులు అనుకూలంగా ఉంది. అలాగే పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషించి ఈ వారం మొత్తం మీద భాగస్వామి వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి కొన్ని ఆటంకాలతో కూడిన ధనం వచ్చే అవకాశం ఉంది. ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా పై అధికారుల మన్నలను కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే స్కిన్ సంబంధమైన దోషాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వారి కుటుంబాల్లో కొద్దిగా చికాకులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. దీని నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలంటే అధికంగా శివుని ఆరాధన చేయడం ఉత్తమ ఫలితాలు వస్తాయి. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ వారము చాలా వరకు అనుకూలంగా ఉంది. భాగ్యవంతమైనటువంటి జీవితం ఏర్పడుతుంది. ఇతర దేశాల్లో ప్రయాణం చేసి నివసిస్తున్నటువంటి వారు కానీ, ఇతర ప్రాంతాలకి టూర్ కానీ, లేకపోతే ఇతర విషయాలు ఇప్పుడు ఉన్నటువంటి వేసవి కాలంలో అంటే కొద్దిగా మంచి చల్లని ప్రదేశాలకు వెళ్లే వారికి చాలా అనుకూలంగా ఉంది. ఉన్నత విద్యను అభ్యసించాలనుకున్నటువంటి వారు ముందుగా బేసిక్ గా తెలుసుకోవాలన్నటువంటి విషయాలన్నీ కూడా ఇతరుల ద్వారా తెలుసుకుంటారు. చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వివాహాలు జరగకుండా ఆగిపోయినటువంటి వారికి వివాహ ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతుంది. మీ కుటుంబంలో శుభకార్యాలు జరగడానికి అవకాశం కూడా కనబడుతూ ఉంది. సమసప్తమ స్థానంలో గురువు, శుక్రుడు సంచారం చేయడం, 17వ తారీఖున అక్కడికి కుజుడు కూడా రావడం జరిగింది కాబట్టి మంగళ కార్యాలు నెరవేరుతాయి. కాకపోతే ఆల్రెడీ పెళ్ళైనటువంటి వారి కుటుంబాల్లో మాత్రము అనవసరమైనటువంటి అనుమానాలు పెంచుకోవడం వల్ల వారి యొక్క భాగస్వామి యొక్క వ్యవస్థ అనేది చెడిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. 6వ స్థానంలో శని సంచారం వలన ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. లోన్లు కూడా మీకు శాంక్షన్ అవుతాయి. అనారోగ్య బాధలు తగ్గుతాయి. శత్రువుల యొక్క బాధలు కూడా తగ్గడానికి అవకాశం కనబడతా ఉంది. అయితే సంతానానికి సంబంధించినటువంటి ఈ సమస్యలన్నీ కూడాను తగ్గుముఖం పడడానికి కూడా అవకాశం ఉంటుంది, నేను పైన చెప్పినటువంటి సమస్యలు. అదే సమయంలో గృహ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీ యొక్క కుటుంబ పరంపరలోనే ఉండి సహాయ సహకారాలు ఆర్థికంగా అందడం జరుగుతుంది. విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఇతర దేశాల్లో సెటిల్ అయ్యి అక్కడ చదువుతున్నటువంటి వారికైతే ఇంకా యోగవంతంగా ఉంది. వైద్య సంబంధమైన వృత్తుల్లో ఉన్న వారికైతే చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. అయితే మీరు ఈ వారంలో అధిక పక్షంలో గణపతిని ఆరాధన చేయండి. అయితే 15వ తారీఖున మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వాగ్విధాలకు వెళ్తే మాత్రము తప్పనిసరిగా చట్టబద్ధమైనటువంటి వాటిలో ఇరుక్కోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరికి కూడా మాట ఇవ్వకుండా ఉంటేనే మంచిది. 16, 17వ తారీఖుల్లో అన్ని విధాలుగా మీరు సక్సెస్ని పొందుతారు. ధైర్యవంతంగా నిర్ణయాలు తీసుకుంటారు.
మీకు థిక్ ఫ్రెండ్ అనుకూలం ఉంటుంది. మీరు ఇచ్చిన మాటకి విలువ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. 18, 19వ తారీఖుల్లో మీ తల్లి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చిన్న చిన్న వాహన ప్రమాదాలు వాటిల్లడానికి అవకాశం ఉంది కాబట్టి ఫాస్ట్ డ్రైవింగ్ లేకుండా ఉండాలి. అలాగే 20, 21వ తారీఖుల్లో మీ జ్యేష్ఠ సంతానం విషయంలో కావచ్చు, లేకపోతే మీ యొక్క తాత అంటే ఏమిటి మీ నాన్న కుటుంబ పరంపర కానీ, అలాగే మీ అమ్మకు సంబంధించిన కుటుంబంలో కానీ కష్టపడి పని చేయవలసినటువంటి, మీరు అక్కడికి వెళ్ళినా కానీ మీకు ఏదో ఒక పని అనేది కంపల్సరీగా ఒప్పచెప్తారు. అది చేయవలసినటువంటి శ్రమను దానం చేయవలసినటువంటి ఫలితం మాత్రం వాడు కనబడుతుంది. అంటే శ్రమదానం అంటారు కదండి, అది చేయాలి. అయితే ఈ వారంలో చూసిన ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి మోస్ట్లీ అనుకూలంగానే ఉందని చెప్పొచ్చు. కానీ తండ్రి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. హస్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ముఖ్యంగా 16, 17వ తారీఖుల కంటే కూడాను మీకు 16, 17వ తారీఖు ఈ 2 రోజులు మీకు అనుకూలంగా ఉంది. కానీ ఇక్కడ ఏమిటంటే, ఒకటి కనిష్ట సోదరుల నుండి కొద్దిగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. మిగిలిన కార్యక్రమాలు, ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి, అవకాశాలు కలిసి వస్తాయి. అదే సమయంలో మీకు తదుపరి ముఖ్యంగా 18, 19 చెప్పింది, ఇవన్నీ చెప్పేశారు. అలాగే చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం మొత్తం మీద ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి అర్హత కలిగినటువంటి విద్యార్థులకి ఉద్యోగ ప్రాప్తి అనేది కంపల్సరీగా ఉంది. జస్ట్ మీరు ఆన్లైన్లో కానీ లేకపోతే ఏదో ఒక జాబ్ మేళాలో కానీ పాల్గొన్నా కానీ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి కూడాను అవకాశము ఈ యొక్క కన్యా రాశి వారికి కనబడుతుంది అనడంలో సందేహమే లేదండి. ఇది మీరు గమనించి ముందుకెళ్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి. అయితే మీరు ఈ వారంలో ఏం చేయాలంటే లక్ష్మీ నరసింహస్వామిని అధికంగా ఆరాధన చేయండి, బాగుంటుంది. తిరుపతి పట్టణంలోని రేణుగుంట నందు శ్రీ త్రిశక్తి పూజా మందిర్ నుండి నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఇక్కడ ప్రతి శుక్రవారము మరియు ఆదివారము 24 హోమాలని క్రమం తప్పకుండా గత 18 సంవత్సరాలుగా చేస్తున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు, అమ్మవారి యొక్క వైభవ మహాలక్ష్మి అంటారు. 18 హస్తములను కలిగి 18 ఆయుధాలతో ప్రకాశిస్తున్నటువంటి జగన్మాతా స్వరూపినటువంటి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు అందరికీ ప్రాప్తించాలని మా గురువులు హిమాలయాల్లోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది ఆ గురు పరంపరలో నాకు ఉపదేశం చేయడం వల్ల ఇక్కడ గత 18 సంవత్సరాలుగా పూర్వం వశిష్ఠ, వాల్మీకి, భరద్వాజ, గాంగేయ, పక్షి, దుర్వాస, మాండవ్య, మార్కండ్య పౌరుషులు చేసిన విధంగా నిరంతరము ప్రతి శుక్రవారము ఆదివారాల్లో హోమాలు నిర్వహిస్తుంటామండి. చాలా మంది భక్తజనులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అలాగే జ్యోతిష్య పరంగాను, అలాగే అమ్మవారి శక్తితో, వాక్శుద్ధితో, అలాగే DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడాను ఇక్కడ అనేక విధాలుగా వచ్చినటువంటి భక్తులకు మంచి జరుగుతూ ఉంది. తులారాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో తులారాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు షష్ఠమ స్థానంలో తృతీయ మరియు షష్ఠమాధిపతి అయినటువంటి గురువుతో సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే దీనివల్ల ఏమిటంటే ఇక్కడ 3 మరియు 6 కనెక్టివిటీ రావడము, అలాగే 8వ భావాధిపతి అయినటువంటి శుక్రుడు కూడాను ఇప్పుడు 6వ స్థానంలో సంచారాన్ని కొనసాగించడం జరిగింది. కాబట్టి అందరూ ఏమనుకుంటారంటే ఇది దుస్థానాలు కదా అనుకుంటారు. కానీ వీరికి ఉన్న ఫలంగా ఆదాయాన్ని తెచ్చే విధంగా కనబడుతుంది. ఆదాయాలు మెండుగా రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే శ్రమిస్తారో, అంటే వారి కర్మను కరెక్ట్గా చేస్తారో వాళ్ళందరూ కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి ప్రయత్న లోపం లేకుండా కానీ మీరు కానీ ప్రయత్నిస్తే, ముఖ్యంగా తులారాశికి చెందినటువంటి వారు ఈ వారంలో కరెక్ట్గా మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది.
పంచమ స్థానంలో శని సంచారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీకున్నటువంటి కష్టాలు తొలగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వారం కాకుండా మిగిలిన ముందు ఉన్నటువంటి వారాల్లో మీరు కరెక్ట్గా కానీ వర్క్ చేస్తుంటే, నీతి నిజాయితీగా పనిచేస్తుంటే, శని కూడా మీకు పంచమ స్థానంలో పూర్వపుణ్య స్థానాన్ని బలం చేసి మీకు అనుకూలతను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సంతానానికి ఉద్యోగ ప్రాప్తిని కలిగిస్తారు. సంతానం లేనటువంటి వారికి, ఇంతవరకు లేట్ అయినటువంటి వారికి కూడా సంతాన శుభవార్త అనేది కనబడుతుంది. అంటే ప్రాప్తం అనేది, సంతాన ప్రాప్తి అనేది ఏమిటంటే అది ఒక సంపద లాంటిది అనమాట. బిడ్డలు లేని వారికి బిడ్డలు పుట్టడం అలాంటివి జరుగుతాయి. అయితే రాహు యొక్క సంచారం ఇప్పుడు మీకు సమసప్తమ స్థానంలో ఉండడము, కేతు జన్మ రాశిలో ఉండడం వల్ల ఎప్పటి నుంచో మనకు తెలిసినటువంటిదే, ఈ ఇద్దరు సర్పగ్రహాలు కాబట్టి సర్పగ్రహాలు ఈ యొక్క సమసప్తమ స్థానము 1కి 180 డిగ్రీలో ఉన్నప్పుడు ఈ ప్రేమ సంబంధమైన వ్యవహారాల్లో బేడ్చుకోవడం కావచ్చు, లేదా ఒకరినొకరు అర్థం చేసుకోవడం, 2 విధాలుగా ఎక్స్ట్రీమ్స్ జరగడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ అధికంగాను, ప్రేమ అసలు తునిగిపోయినట్టు కూడా 2 విధాలుగా ఎక్స్ట్రీమ్స్ జరుగుతాయి. అంటే దీనికి అన్నిటికీ ఏమిటంటే మనసు కారణం. కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకొని ముందుకెళ్ళగలిగితే ఈ సమస్య అనేది ఉండదని మాత్రం నేను చెప్పగలను. అయితే అష్టమ స్థానంలో ఇప్పుడు చూసినట్లయితే బుధుడు సూర్యుడు ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మీ యొక్క జన్మరాశికి లాభాధిపతి అయినటువంటి సూర్యుడు అక్కడ ఉండడం జరిగింది. అయితే అష్టమ స్థానం అయింది కాబట్టి వచ్చినటువంటి లాభాల్లో కొంతవరకు ఏదో అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు అనేవి కాసుకుంటాయి అనడంలో సందేహం లేదు. ఎందుకంటే వ్యయాధిపతి కూడా అయినారు కాబట్టి బుధుడు ఇందులో హాస్పిటాలిటీ ప్రాబ్లమ్స్ కానీ, లేదా అనవసర నిర్లక్ష్యపు ఖర్చుల వలన వ్యయం అవ్వడం కానీ జరిగే అవకాశం కూడా కనబడతా ఉంది. అయితే 21, 22 మరియు 20వ తారీఖులు మనం చూసినట్లయితే చాలా వరకు ఈ వాహన సంబంధమైనటువంటి ఖర్చులు కావచ్చు, లేకపోతే ఇంట్లో యాక్సిడెంట్స్ ప్రాబ్లం రావడం కానీ, తల్లి యొక్క ఆరోగ్యంలో ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. అలాగే మీరు ఏదైనా లోన్ తీసుకుని ఈఎంఐ కట్టేటప్పుడు కొద్దిగా లేట్ అవ్వడము, దానికి మీరు మళ్ళీ పెనాల్టీ కట్టవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది. 15వ తారీఖున మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది, ఆహ్లాదభరితంగా ఉంటుంది. కానీ ఈ యమగంట సమయంలో కొన్ని పనులు మాత్రం మీరు విరమించుకొని కానీ ముందుకెళ్తే ఫలితం వస్తుంది. 16, 17వ తారీఖుల్లో మీ కుటుంబంలో ఒకరు ఒక రహస్యాన్ని దాచిపెట్టి వారు మీ పైన పెనాల్టీగా వేయడానికి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే వారు మీకు తెలియకుండానే ఒకరి దగ్గర ఎంతో ఒక అమౌంట్ తీసేయడము, వారు మిమ్మల్ని వచ్చి అడగడం అనేది జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో జాగ్రత్త పడండి. 18, 19వ తారీఖులో మాత్రం చాలా అనుకూలంగా ఉంది. మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. అవకాశాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఇతరులు కూడా, ఫ్రెండ్స్ కూడా మీరు మీకు సహకరించడంలో సందేహమే లేదు. అయితే ఇక్కడ తులారాశికి చెందినటువంటి చిత్తా నక్షత్రానికి చెందిన వాళ్ళు ఉంటారు. వీరు ఈ వారంలో ఉద్యోగ ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతుంది. అనేక విధాలుగా వీరు వృద్ధిలోకి రావడానికి అవకాశం అయితే కుజుడు 45 రోజులు మీకు షష్టమ స్థానంలో ఉండడం వల్ల సక్సెస్ఫుల్ లైఫ్ని ఇవ్వబోతున్నారు అనడంలో సందేహమే లేదు. అలాగే స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో కొద్దిగా అనీజీగా ఉన్నప్పటికీ భాగస్వామి వ్యాపారాల్లో కొద్దిగా ఊపందుకుంటుంది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, డ్రైవింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు, అంటే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ కారు తోలే వాళ్ళు కావచ్చు, లేదా ఇంకా ట్యాక్సీ తోలే వాళ్ళు, వీరందరికీ చాలా అనుకూలంగా ఉందని మాత్రం చెప్పొచ్చు. అలాగే విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారము ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడాను వారాంతంలో అవన్నీ కూడా సర్దుమనడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో మీరు లక్ష్మీదేవిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో వృశ్చిక రాశ్యాధిపతి అయినటువంటి కుజుని యొక్క సంచారం కనబడుతూ ఉంది. 17వ తారీఖున 4వ స్థానంలో నుంచి 5వ స్థానంలోకి సంచారం చేస్తారు. అయితే ఈ 4, 5 స్థానాలు అనేవి పెద్దగా ఈ యొక్క కుజునికి ముఖ్యంగా 4వ స్థానం అయితే పనికిరాదు. అంటే వివాదాలు, గృహ సంబంధమైనటువంటి సమస్యలు కావచ్చు, ఆస్తిపాస్తులు తగాదాలు కానీ జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా శనితో కలిసి ఉన్నారు కాబట్టి ఇంకా కాంట్రవర్సీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే 17వ తారీఖు నుండి కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే తన మిత్రుడైనటువంటి గురువు యొక్క క్షేత్రంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అక్కడ గురువుతో కలవడము, అలాగే మీ రాశికి ముఖ్యంగా చెప్పాలంటే సమసప్తమాధిపతి అయినటువంటి శుక్రుడితో కూడా కలుస్తున్నారు. కాబట్టి మొత్తం మీద అక్కడ నుంచి కొద్దిగా ఊరట కలుగుతుంది. సక్సెస్ఫుల్ లైఫ్, స్పోర్ట్స్లో కానీ మీరు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్లో బాగా రాణించడానికి కూడా అవకాశం ఉంటుంది. పంచమాధిపతి పంచమ స్థానంలోనే ఉండడం జరుగుతుంది. కాబట్టి మీ రాశిని 9వ దృష్టితో చూస్తున్నారు గురువు గారు. కాబట్టి మొత్తం మీద శుభకార్యాలు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది.
అలాగే సమసప్తమాధిపతి మరి వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు కూడాను పంచమ స్థానంలో ఉండడం అనేది జరిగింది కాబట్టి మీ యొక్క సంతానానికి అధిక ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడినప్పటికీ భాగస్వామి వ్యాపారాలు చేస్తున్న వారు చాలా అనుకూలిస్తారు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ లో రాణిస్తారని కూడా చెప్పవచ్చు. విద్యార్థులకి ఈ వారం కొద్దిగా అటు ఇటు కనబడినప్పటికీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. ఇంక మిగిలిన పెద్దగా సమస్యలు ఏమి రావు. అయితే లాభాధిపతి అయినటువంటి బుధుడు కూడాను మీకు ఇప్పుడు సమసప్తమ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. అయినా కానీ ఇక్కడ మీరు చేయవలసింది ఏమిటంటే భాగస్వామి వ్యాపారాలు లాభాలు వస్తున్నాయనేసి మీరు ఎక్కువగా పెట్టుబడి మాత్రం పెట్టి శ్రమ తగ్గించినట్లయితే పెద్దగా మీకు ఫలితాలు రాకుండా ఎదుటివారు ఆ యొక్క క్రెడిట్ని తీసుకోవడానికి అవకాశం కనబడతా ఉంది. అయితే మీకు 15వ తారీఖున అధికమైన ఖర్చులు రావడానికి అవకాశం ఉంటుంది. 16, 17వ తారీఖులో మీరు ఆర్థికంగా ఎదుగుదలను పొందుతారు. ఆహ్లాదకరమైన జీవితాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. 18, 19వ తారీఖుల్లో కుటుంబానికి కావాల్సిన ఆర్థిక ఎదుగుదలను మీరు కొనసాగించాలి. అంతేకాకుండా వారు ఎక్కడికైనా దూర ప్రాంతానికి వెళ్ళాలి, కొద్దిగా అట్లాగా విహారయాత్రకి వెళ్ళాలని కోరుకుంటారు. దానికి మీరు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం అయితే ఉంటుంది. 20, 21వ తారీఖుల్లో మీరు సాధ్యమైనంత వరకు మీ యొక్క మాటల్ని పొదుపు చేసుకుని ముందుకెళ్ళాలి. అనవసరమైన వాటిలో చిగులుకోకుండా ఉంటేనే మంచిది. అయితే మీ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. గృహ నిర్మాణ విషయంలో కొన్ని ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ముందుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఈ వారంలో మీరు చాలా వరకు రిజర్వ్గా ఉంటేనే మంచిది. అనవసరమైన వారి విషయాల్లో మీరు జోక్యం కలిగించుకోకుండా ఉండడం కూడాను ఎంతో శ్రేయస్కరమని మాత్రం చెప్పొచ్చు. అయితే ఈ వారంలో మీరు ఏం చేయాలంటే లక్ష్మీ నరసింహస్వామితో పాటు గణపతిని కూడా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు. ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ధనుస్సు రాశ్యాధిపతి అయినటువంటి గురువు శుక్రునితో కలిసి అంటే షష్ఠమ స్థానాధిపతి అయినటువంటి మరియు మీ రాశికి లాభస్థానాధిపతి అయినటువంటి శుక్రుడితో కలిసి సంచారం చేయడం అనేది చాలా అనుకూలంగా ఉంది. మీరు ఏదైనా గృహ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, లేదా ఒక వాహనాన్ని కొనాలని కొటేషన్ వేసుకున్నా, లేదా ఒక స్థలాన్ని కొనాలనుకున్నా కానీ ఈ వారంలో మీకు ఆర్థికంగా సహాయ సహకారాలు లోన్ ద్వారా కావచ్చు, లేకపోతే మీ యొక్క ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, మీ చిన్నాన్న కుటుంబం ద్వారా కావచ్చు, లేదా మీ అమ్మ సంబంధమైన అన్నదమ్ముల వల్ల కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రయత్న స్థానంలో శని సంచారము చాలా వరకు అనుకూలంగా ఉంది. 3వ స్థానంలో మీరు ధైర్యంగా ముందుకు వెళ్తారు. 16వ తారీఖు వరకు కుజుడు కూడాను అక్కడే ఉండడం వల్ల మీరు ధైర్యవంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు, అన్నిట్లో సక్సెస్ అవుతారు. అయితే కుజుడు ఎప్పుడైతే 4వ స్థానంలోకి 17వ తారీఖున వెళ్తారో అప్పుడు అంతలోపల ఏం చేయాలంటే ఈ గృహ సంబంధమైన విషయాల్లో, డాక్యుమెంటేషన్ విషయంలో వివాదాలు రాకుండా చూసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తేనే మంచిదని మాత్రం చెప్పగలను. అయితే రాహు యొక్క సంచారం చూసినట్టయితే పంచమ స్థానంలో ఉండడం అనేది ఒక విధంగా చెప్పాలంటే మీ యొక్క సీనియర్ సిటిజన్స్ అంటారు. అంటే మీ నాన్న కుటుంబంలో కావచ్చు, లేదా మీ అమ్మ సంబంధమైనటువంటి కుటుంబంలో పెద్దలు ఎవరైనా ఉంటే వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. లాభస్థానంలో కేతు సంచారం వలన మీ యొక్క హాయ్ బై ఫ్రెండ్స్ నుండి మీరు దూరం అవ్వడానికి అవకాశం కనబడుతుంది. కాబట్టి ఎక్కువగా వారితో పూసుకోవడం అంటే రాసుకోవడం అనేది చేయకండి. ఏమంటే ఏమనేసి పోతామంటే మాత్రం ఆ సంబంధం అనేది నిలబడుతుంది, లేదంటే మధ్యాంతంగానే అది తెగిపోవడానికి కూడా అవకాశము ఈ కేతు డిటాచ్మెంట్ని ఇస్తారు. కాబట్టి అందులో మనం జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అలాగే షష్ఠమ స్థానంలో సూర్యుడు మరి బుధుడు బలంగా ఉండడం వల్ల మొత్తం మీద ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు ఆరోగ్య విషయంలో కూడాను మీరు నయమయ్యి బయటికి రావడము, హాస్పిటల్ నుంచి ఇంటికి రావడం జరుగుతుంది. ఉద్యోగరీత్యా మీకు ఉన్నతి రావడము, విద్యార్థులకు చాలా వరకు సక్సెస్ఫుల్గా మీకు జీవితం అనేది ఏర్పడము, అసలు ఎలాంటి మార్గమే లేనటువంటి విద్యార్థులుగా ఉన్నటువంటి వారు చదివి కూడాను ఉద్యోగం రానటువంటి వారికి కూడాను అవకాశాలు మనం ఎత్తుక్కొని ఈ వారం రావడానికి అవకాశం ఉంది. దీన్ని మీరు ప్రయత్నించి కానీ సక్సెస్ చేసుకోవచ్చు. అయితే 15వ తారీఖున మీకు మంచి లాభాలు, వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. 16, 17వ తారీఖులో హాస్పిటాలిటీ ప్రాబ్లమ్స్ రావడము, కొన్ని ఖర్చులు రావడం జరుగుతుంది. అది కూడాను అబ్డామన్ కింద భాగంలో ఉన్నటువంటి మర్మావయ సంబంధమైన దోషాలు మిమ్మల్ని వెంటాడడానికి అవకాశం ఉంది. కాబట్టి అందులో జాగ్రత్త పడండి. 18, 19వ తారీఖులో చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆహ్లాదభరితమైన జీవితం ఏర్పడుతుంది.
మరి 20-21వ తారీఖులో కుటుంబానికి మీరు ఎక్కువ శ్రమపడి వారి సంతోషానికి మీరు పాటుపడవలసినటువంటి అవసరము ఎంతైనా ఉందన్నమాట ఇప్పుడు. అలాగే మూలా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి కొద్దిగా లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో చర్మ మరియు నరాల సంబంధమైన వ్యాధులతో ఇబ్బంది పడినటువంటి వారికి కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. అలాగే విడాకుల వరకు వెళ్ళి కూడాను ఇంకా సక్సెస్ కాలేదు, మనకి టైం ఇంకా కొనసాగుతుందన్న వారికి కొద్దిగా కోర్టు ద్వారా కొద్దిగా ఊరట కలగడానికి, తొందరగా వాళ్ళు మనకి జస్టిస్ చేయడానికి మీకు రికమెండేషన్ చేయడం కానీ ఇతరుల యొక్క సాక్షి సంతకాలు అనుకూలించడం కూడా జరిగే అవకాశం కూడా ఉంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి కుటుంబాల్లో సంతాన దోషం ఉన్నటువంటి వారికి త్వరగా గృహ సంబంధమైన విషయాల్లో నష్టాన్ని పొంది గృహం కట్టి కొట్టి ఇలాగ చేసుకుంటుంటారు, వాస్తు సరిగా లేదు. అలాంటి వారికి కొద్దిగా ఉపశమనం కలగడానికి కూడా అవకాశం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తం మీద ఈ వారంలో దక్షిణామూర్తిని అధికంగా ఆరాధించేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. మకర రాశికి చెందినటువంటి వారికి ఈ వారము మీరు కొద్దిగా నోటిని అదుపులో పెట్టుకుని మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే శని ఇప్పుడు మీ యొక్క నాలుకలో కూర్చో ఉన్నారు. తత్ఫలితంగా మీరు ఏ మంచి మాటలు మాట్లాడినా కానీ దాన్ని వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకుంటారు ఎదుటివారు. అది కూడా మీరు ఎంత సౌమ్యంగా మాట్లాడినా కానీ ఇతనేంటి ఇంత కోపంగా మాట్లాడుతున్నాడు అన్నటువంటి నిందన వేయడానికి కూడా అవకాశం కనబడుతూ ఉంది. పైపెచ్చు ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. శని ఇప్పుడు మీ కుంభరాశిలో ఉండి మీ రాశికి అష్టమ స్థానాన్ని చూడడం అనేది జరిగింది కాబట్టి అనవసరమైనటువంటి వాటిలో చిగులుకొని వేరే వారికి కావాల్సినటువంటి ప్రమాదం మిమ్మల్ని చుట్టుముట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి వేరే వారి విషయంలో జోక్యం కలిగించుకోవడము, లేకపోతే ఇతరులు వెనకాలను కూర్చొని పెట్టుకొని మీరు డ్రైవ్ చేయడము ఇట్లాంటివి చేయకండి. ఈ వారంలో తృతీయ స్థానంలో చూసినట్లయితే శుక్రుడు మరియు గురువు ఉండడము, 17వ తారీఖున అక్కడికి కుజుడు కూడా చేరడం అనేది జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఈ వారంలో మనకి ఎలా ఉంటుందంటే మీ ప్రయత్నాలు సగములో వెళ్ళి ఆగిపోయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ ప్రయత్నం ఎంత పర్ఫెక్ట్గా చేస్తారంటే, ఎంత కాన్ఫిడెంట్గా చేస్తారంటే అంత కాన్ఫిడెంట్గా చేసినా కానీ మనకెందుకు ఈ అదృష్టం కలిసి రావట్లేదు, ఏ ప్రయత్నాలు చేయనటువంటి వాళ్ళకి ఎందుకు ఇంత బాగా కలిసి వస్తుంది అన్నటువంటి ఒక బాధ అనేది మిమ్మల్ని వెంటాడుతుంది అనడంలో సందేహం లేదు. రాహు ఇప్పుడు 4వ స్థానంలో సంచారం చేయడం వల్ల గృహ సంబంధమైనటువంటి విషయాల్లో కావచ్చు, లేదా కుటుంబంలో సుఖశాంతుల విషయంలో కానీ, మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ యొక్క భాగస్వాములు కానీ ఆశకు వెళ్ళడం వల్ల షేర్ మార్కెటింగ్ ఇలాంటి ట్రేడింగ్, ఇలాగ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయమని మిమ్మల్ని ప్రేరణ చేయడం వల్ల మీరు చేస్తారు. దానివల్ల నష్టాన్ని కూడా పొందే అవకాశం కూడా ఈ వారం కనబడుతుంది. ఉద్యోగంలో ఈ పై అధికారులని మీరు ధిక్కరించకుండా వారి యొక్క ఏమంటారు ప్లీజింగ్ ని పొందడానికి మీరు ప్రయత్నం చేస్తే మాత్రం సక్సెస్ అవుతుంది. అలాగే మీ యొక్క పంచమ స్థానంలో సూర్యుడు ఉండడము, అలాగే సూర్యుడు అంటే అష్టమాధిపతి ఉండడము, అలాగే బుధుడు వచ్చి భాగ్యాధిపతి ఉండడం అనేది జరిగింది. కాబట్టి 8-9 భావాధిపతులు కలిసినప్పుడు ముఖ్యంగా మీ కుటుంబంలో మీ నాన్నకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. అలాగే ఉద్యోగ రీత్యా మీ నాన్న ఎక్కడైనా వర్క్ చేస్తున్నా లేదా మీరు వర్క్ చేస్తున్నా అక్కడ వారితో పగ పెంచుకోకుండా ఆడవాళ్ళతో కానీ మగవాళ్ళతో కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళామా వచ్చినామా అన్నట్టుగానే ఉండాలి. కానీ వేరే వారి విషయాన్ని మీరు జోక్యం కలిగించుకోకుండా ఉంటేనే మంచిదని మాత్రం ఈ సమయంలో నేను మీకు వినయంగా తెలియజేస్తున్నాను. లేకపోతే కొద్ది ఇబ్బందులు రావడానికి అవకాశం కనబడతా ఉంది. అయితే 15వ తారీఖున మీకు చాలా వరకు యోగవంతంగా ఉంది, సౌఖ్యవంతమైన జీవితం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతి, ఉద్యోగంలో అందరూ కూడా మిమ్మల్ని గౌరవించడము, మర్యాద ఇవ్వడం కూడా జరగబోతుంది. 16, 17వ తారీఖుల్లో లాభదాయకమైనటువంటి జీవితం గడుస్తుంది. వృత్తి వ్యాపారాల్లో చాలా వరకు లాభాలు వస్తాయి. కానీ ఇక్కడ 19 మరియు 18వ తారీఖుల్లో కొద్దిగా వ్యయం జరిగే అవకాశం ఉంటుంది. 20, 21 తారీఖుల్లో అయితే మీకు అనుకూల విధంగానే ఉంటుంది. కానీ మీరు తోటి వారితో మాట్లాడేటప్పుడు వారు మీ మాటలు పెద్దగా లెక్క చేయకపోవడము, మిమ్మల్ని అసలు పట్టించుకోకుండా పోవడం, వాళ్ళు వెళ్తూ మాట్లాడడం ఇలాంటివి కూడా జరిగేదానికి అవకాశం కనబడుతుంది. కాబట్టి ఎవరితో ఎంతవరకు పెట్టుకోవాలా, ఎవరితో ఎంతవరకు మనం మర్యాద ఇచ్చి మాట్లాడాలని మాత్రం మీరు తెలుసుకుంటే మంచిది ఈ వారంలో అని మాత్రం చెప్పగలను. అయితే ఈ వారంలో ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి బ్యాంక్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారు ముఖ్యంగా ఈ టెక్స్టైల్ బిజినెస్ లో కానీ, లేకపోతే ఫ్యాషన్ డిజైన్ చేసినటువంటి వారు, సినిమా ఫీల్డ్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వారికి చాలా యోగవంతంగా ఉంది. అయితే స్త్రీలకి కొన్ని అడుగడుగున
కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. వారి శీల పరీక్ష చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఏమిటంటే వారి ప్రవర్తనకే నింద ఏర్పడుతుంది అనమాట. అలాంటి పరిస్థితి కనబడతా ఉంది. జాగ్రత్త పడండి. ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ సందర్భం కొద్ది క్రూషియల్ గా ఉంది, క్రిటికల్ గా ఉంది. వారు ప్రతి విషయాన్ని కూడాను ఆలోచించి మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉందన్నమాట. ఇది జాగ్రత్తగా గమనించి ముందుకెళ్ళండి. అందుకని ఈ వారంలో మీరు ఏం చేయాలంటే ఆంజనేయ స్వామిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో కుంభరాశ్యాధిపతి అయినటువంటి శని మీ రాశిలోనే ఉండడము, అక్కడ తృతీయాధిపతి అయినటువంటి కుజుడు కూడాను 16వ తారీఖు వరకు మీ రాశిలోనే ఉండడం అనేది జరిగింది. తత్ఫలితంగా మీ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. కాకపోతే అది వివాదాస్పదమయ్యడానికి అవకాశం ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే మీ కోపమే. మీరు తొందరపాటుగా ఒకరిని ఒక మాట అనేయడం వల్ల అది కాంట్రవర్సీగా మారడానికి అవకాశం ఉంటుంది. కొన్ని చోట్లయితే మీరు ఒక కింద పనిచేస్తున్నప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు వారు మిమ్మల్ని ఆ పనిలో పెట్టుకోకుండా పోవడానికి కూడా అవకాశం కనబడతామని ఇది మనం గమనించాలి. ద్వితీయ స్థానం బలపడింది. ద్వితీయ స్థానంలో ధనాధిపతి అయినటువంటి బృహస్పతి ఉండడము, అక్కడ సుఖానికి అధిపతి, సుఖస్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఉండడం వల్ల మొత్తం మీద కుటుంబంలో అయితే చాలా సఖ్యత ఏర్పడుతుంది. స్త్రీల వలన అనుకూలం ఏర్పడుతుంది. కాబట్టి సంతోషానికి ఏమో కొద ఉండదని మాత్రం చెప్పొచ్చు. అయితే రాహు తృతీయ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా బలపడిందని చెప్పొచ్చు. మీ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. భాగ్యస్థానంలో కేతు ఉండడం వల్ల తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ తండ్రి ఏదైనా వివాదంలోకి వెళ్తే మీరు సర్దిమాటు చేసి ఆ వివాదం నుండి బయటపడడానికి మార్గాన్ని అన్వేషించాలి. అలాగే చతుర్థ స్థానంలో సూర్యుడు మరియు బుధుడు ఉండడము, ఈ సూర్యుడు మరియు బుధుడు ముఖ్యంగా మీ రాశికి సమసప్తమము మరియు అష్టమాధిపతి అవ్వడం అనేది జరిగింది. కాబట్టి అంటే సమసప్తమ స్థానానికి సూర్యుడు, అష్టమ స్థానానికి బుధుడు అవ్వడం అనేది జరిగింది. కాబట్టి 7, 8 భావాలు కలిసాయి. భావాధిపతులు కలిసి సుఖస్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా మీ భాగస్వామికి సంబంధమైనటువంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. మీ భాగస్వామికి రావాల్సినటువంటి ఆదాయంలో కానీ అదృష్టంలో కానీ మీ యొక్క పాత్ర అనేది కంపల్సరీగా కనబడుతుంది అనమాట. ఇది మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా 15వ తారీఖున మీకు దూర ప్రాంతాల ప్రయాణం చేయకుండా కొద్దిగా మానుకోవడమే మంచిదని మాత్రం నా సలహా ఇస్తున్నాను. 16, 17వ తారీఖులో ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. సౌఖ్యవంతమైన జీవితం, వృత్తి వ్యాపారాల అనుకూలత ఉంటుంది. విద్యార్థులకు కలిసి వస్తుంది. స్త్రీ సంతానానికి ఉద్యోగ ప్రాప్తి కనబడుతుంది. స్త్రీలకు ఆరోగ్యం కూడా బాగుపడుతుంది అనడంలో సందేహమే లేదు. 18, 19వ తారీఖుల్లో అయితే మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. లాభదాయకమైనటువంటి జీవితమే కనబడుతుంది. గురువుల యొక్క సలహాలు కూడా మీకు చాలా వరకు అది ఉపయోగపడతాయి అనడంలో సందేహమే లేదు. అయితే 20, 21వ తారీఖులు మాత్రం ఆర్థికంగా మీరు కొద్దిగా ఖర్చు పెట్టవాలి, వ్యయం అవుతుంది. అంటే ఏమిటంటే హాస్పిటాలిటీ ప్రాబ్లం కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు కానీ రావడము, ఇలా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి కూడాను ఉన్న ఫలంగా ఏదో చిన్న జబ్బు చేయడము, దానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అది ఎక్కువగా చూపడం. అంటే మీరు అనుకున్నది తక్కువ అమౌంట్లో అయిపోతుంది అనుకుంటారు, కానీ అక్కడికి వెళ్తే అధికమైనటువంటి అమౌంట్ మీ మీద పడడం అనేది జరుగుతుంది. అక్కడ కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. చిన్నగా మనకి ఏదైనా అనారోగ్యం వచ్చినా వెంటనే దాని ట్రీట్మెంట్లోకి వెళ్ళి అప్పటికప్పుడే 10 రూపాయలతో వెళ్ళేటట్టుగా చూసుకోవాలి. కానీ అది 100 రూపాయలు అయినట్టుగా చేసుకుంటే ఇంకా ముదిరిపోతుంది అనమాట. ఇది మీరు గమనించాలి. ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఆర్థికంగా కొద్దిగా నెగుకు రావడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మీరు ఎంత ప్రయత్నం చేసినా అది బ్యాలెన్స్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే శతభిష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి అయితే వాళ్ళ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. మన దేశంలో ఉన్నటువంటి వారికి అయితే వారి యొక్క కనిష్ట సోదరిమణులు మీ ప్రయత్నాలకు అడ్డుపడడం అనేది జరుగుతుంది. అలాగే పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి వాహన సంబంధమైనటువంటి ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. ఇందులో జాగ్రత్త పడండి. అయితే ఇవన్నీ తొలగించుకొని మనం ముందుకు వెళ్ళాలనుకుంటే సుబ్రహ్మణ్య స్వామిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. మీనరాశికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే తృతీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశిలోనే సంచరించడము, మీ జన్మరాశి అధిపతి బృహస్పతి కూడా అందులో ఉండడము,
17వ తారీఖు మీ యొక్క రాశ్యాధిపతికి గురువు అధిపతి అవ్వడము, ఆ గురువుకి మిత్రుడైనటువంటి కుజుడు కూడా 17వ తారీఖు అక్కడికి రావడము, ఇవన్నీ కూడాను మొత్తం మీద కార్యదీక్షతో మీరు ముందుకు వెళ్తారు. అన్నిట్లో సక్సెస్ రావడానికి అవకాశం కనబడతా ఉంది. అలాగే మీ రాశికి పంచమాధిపతి అయినటువంటి చంద్రుడు మొట్టమొదటి 15వ తారీఖున అష్టమ స్థానంలో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అందులో జాగ్రత్త పడాలి. అంటే 15వ తారీఖున ఏ విషయంలోనైనా కానీ మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటేనే మంచిదని చెప్తున్నాను. ద్వితీయ స్థానంలో రాహు సంచారము, అష్టమ స్థానంలో కేతు సంచారం పెద్దగా యోగవంతమైన ఫలితాలు ఇవ్వవు. అయినా కానీ నేను మీకు సూచన ప్రమాణంగా తెలియజేసేది ఏమిటంటే, ఆశకు పోకుండా మీరు ఉన్నటువంటి లిమిట్స్లో కానీ ఉండగలిగితే మీకు వచ్చిన రాబడిని మీరు దాచిపెట్టుకొని అవసరాల నిమిత్తము దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది మాత్రం నేను చెప్పగలను. ఆరోగ్య విషయంలో కీళ్ల సంబంధమైనటువంటి వాతపిత్త సంబంధమైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో జాగ్రత్త పడండి. మరియు ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను మీకు చెప్పాలి. అదేమిటంటే, తృతీయ స్థానంలో చూసినట్లయితే సూర్యుడు మరియు బుధుడు బలంగా ఉంది. కాబట్టి మీ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. మంచిగా రాజకీయ నాయకుల పలుకుబడితో కావచ్చు, లేదా పై అధికారుల మన్ననలతో కానీ మీరు సాధించుకోవాల్సినటువంటి విషయాన్ని ఇన్ని రోజులు కష్టంగా ఉన్నా కానీ అది టేక్ ఇట్ ఈజీగా, జస్ట్ లైక్ దట్ అన్నట్టుగా కంప్లీట్గా పూర్తి అయిపోతుంది పనులని మాత్రం చెప్పొచ్చు. అయితే 16, 17వ తారీఖుల్లో మీకు మీ తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. 18, 19వ తారీఖులో వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో చాలా ఉన్నతి కనబడుతుంది. ఆర్థిక ఎదుగుదల, సౌఖ్యవంతమైన జీవితం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన ఏర్పడుతుంది. సమాజంలో ఉన్నటువంటి వారితో మీకు గౌరవ మర్యాదలు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. 20, 21వ తారీఖున మంచి లాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క కుటుంబ పరంపరలోని సంతోషమైన దినం ఏదైనా ఉందంటే ఈ యొక్క 18, 19, 20, 21వ తారీఖులు ఈ 4 రోజులు చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు అనమాట. పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారు వారికి రావాల్సినటువంటి బకాయిలు వసూలవుతాయి. డబ్బులు సరైన సమయానికి వస్తాయి. లోన్ కూడా అప్లై చేసినా కానీ కొంతవరకు మీకు శాంక్షన్ అయ్యడానికి అవకాశం కనబడుతుంది. ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా ఈ యొక్క 4 రోజులు అనుకూలంగా ఉంటుంది. అదేమిటంటే 18, 19, 20, 21వ తారీఖులు ఈ 4 రోజులు ఉపయోగించుకుని ఆర్థిక ఎదుగుదలను పొందొచ్చు. ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ 4 రోజులు సక్సెస్ఫుల్ లైఫ్ ని ఇవ్వడానికి అవకాశం కనబడుతుంది. అలాగే రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. వారి ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. కనిష్ట సోదరిమణుల వలన కొద్దిగా చికాకు కలిగించే మాటలు వినబడినప్పటికీ కూడా దాన్ని పెద్దగా మీరు పట్టించుకోకుండా ముందుకెళ్తే మీ మాట నెగ్గుకు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఈ వారంలో అధికంగా మీరు కాలభైరవుని ఆరాధన చేయండి. ఉత్తమ ఫలితాలు వస్తాయి. మరొక వారం మళ్ళీ వార రాశి ఫలాలతో మిమ్మల్ని కలవడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. శుభం.